యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సంక్షేమం అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్ని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే డీసీసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బిర్లా ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల విస్తృత ప్రచారంలో బిర్లా ఐలయ్యతో సీనియర్ జర్నలిస్ట్ ఎర్రా జాన్సన్ ముఖాముఖి. ఇంటికి తిప్పుకున్న పరిస్థితుల్లో బైక్ మీద అదేవిధంగా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఇల్లుకు ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ సరళి ఎన్నికల ప్రచారం ఎట్లుంది, ఏమైతుంది, 12 గెలుస్తారా ఏంది? గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ కుటుంబం పందికొక్కు లెక్క తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల తెలంగాణ చేశారు. ఈ అప్పుల తెలంగాణలో వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అప్పుల తెలంగాణ చేస్తున్నారు. ఏ కుటుంబం పోయినా, ఏ గ్రామం పోయినా, ఎక్కడ చూసినా, ఏ వార్డు చూసినా రేవంత్ నాయకత్వాన్ని మేము చేకూర్తుకేస్తున్నట్టున్నారు. గత ధనిక రాష్ట్రంలో మాకు ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు, సన్న బియ్యం రాలేదు. ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక మాకు ఇందిరా మిల్లు వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. మా మహిళలకు పెద్ద ఎత్తున